మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుందని చెప్పే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరు ఈ హాస్పిటల్లో ప్రతి పేషెంట్ ని ఫ్రీగా చూపిస్తామని మీరు గుండె మీద చేసుకొని చెప్పే పరిస్థితి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేలు అడుగుతున్నా. ఎందరూ చూపించుకునే డబ్బులు కావాలి, సీటీలు చూపించుకునే డబ్బులు కావాలి, యాక్సిడెంట్ హాస్పిటల్ పెట్టి డబ్బులు తీసుకొని కట్టాలి. కానీ మీ ప్రైవేట్ హాస్పిటల్ ఏది ఫ్రీగా చూపించుకోరు కాబట్టి ఇటువంటి మెడికల్ కాలేజీ ప్రాంతంలో పెడితే ఈ రాయవరం ప్రాంతంలో జగన్మోహన్ గారికి ఒక మెడికల్ కాలేజీ వరంగా పెట్టేస్తే మన గుడిబండలాగవుతుంది. ఆ హాస్పిటల్ ద్వారా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ చేసే పోరాటం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే కాదు, ఈ ప్రాంత ప్రజలందరికీ పశ్చిమ ప్రకాశం ప్రజలందరి కోసం, బాగా భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం, మన ప్రాంత పిల్లలు కూడా మెడికల్ కాలేజ్ డాక్టర్ అవడం కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాం. కాబట్టి మన భవిష్యత్తు కోసం చేసే ఈ పోరాటంలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, అక్క చెల్లెందరూ కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుము కట్టి ప్రతి ఒక్కరు ఉద్యోగంలో సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రేపు వైసీపీ భారీ ర్యాలీకు సన్నాహాలు చేస్తా ఉంది. ప్రతి నియోజకవర్గంలో 3000కు తగ్గకుండా కూడా కార్యకర్తలను బలోపేతం చేసే విధంగా మరి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి సందర్భాలు. ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పాల్గొని ప్రజల్లోకి మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్తే జరిగేటువంటి ఇబ్బందులను కూడా ఆయన వివరించడం జరిగింది. అదేవిధంగా రేపు జరిగేటువంటి ఈ ర్యాలీకి భారీగా కూడా క్యాడర్ ని అట్రాక్ట్ చేస్తూ మరి వివిధ రూపాల్లో కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భం, ప్రజల్లో మరి ప్రభుత్వం నుంచి వ్యతిరేకత మొదలైంది అనేది కూడా ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమవుతుందని ఆయన చెప్పినట్టు సందర్భం. అదేవిధంగా ఎర్రగొండపాలెంలో అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కూడా ఆయన మామూలుగానే 100 మందితో రమ్మంటే 1000 మందితో వస్తారు. రేపు భారీగా కూడా అక్కడ ర్యాలీలో పాల్గొనేలాగా చర్య తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నారాయణ యాదవ్ గారు కనిగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా నారాయణ ఆధ్వర్యంలో భారీగా అక్కడ కార్యక్రమాలు నిర్వహించేలాగా కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు చుండూరు రవి ఆధ్వర్యంలో భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒంగోలుకు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనేలాగా, అదేవిధంగా మనకి అద్దెకి కాన్స్టిట్యున్సీలో కూడా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మరి కొండైపు వచ్చేసరికి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు, అదేవిధంగా సంతనోతులపాడు మేరుగా నాగార్జున, మరి గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మరి నాగార్జున రెడ్డి, అదేవిధంగా మరి మార్కాపురానికి సంబంధించి కూడా అన్నా రాంబాబు ఆధ్వర్యంలో రేపు భారీగా వైసీపీ ర్యాలీలు చేపట్టేలాగా దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా గత నెల రోజుల నుంచి వైసీపీ వివిధ రూపాల్లో దానికి సంబంధించి మెయిన్ గా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తుల్లోకి తీసుకెళ్లేటువంటి ఆ దుశ్చర్యను మరి వారు అడ్డుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా కోటి సంతకాల సేకరణ, ఈ పీపీపీ విధానాన్ని రద్దు కోరుతూ కూడా గ్రామాన మండలంలో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పీపీపీ విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు దాదాపుగా వర్షం ముందు నుంచి నెల రోజుల నుంచి కూడా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భాలు, వారికి అక్కడ ప్రజలు కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి వివిధ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కూడా ప్రతిరోజు ఒక్కొక్క కోడల్లో ఆ కార్యక్రమాన్ని పీపీపీ విధానం ఈ కోటి సంతకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కూడా వారు కొంత దూకుడు పెంచారని కూడా తెలియజేసుకోవచ్చు. సో ఏదేమన్నప్పటికీ కూడా రేపు జరిగేటువంటి వైసీపీ ప్రతి నియోజకవర్గంలో జరిగేటువంటి ర్యాలీల్ని ఆయా నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ప్రజల్లోకి బాగా అవేర్నెస్ గా కూడా తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించి ఒక 3 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టుకోవటం, పోస్టర్ ఆవిష్కరణలు, గ్రామం నుంచి కూడా ప్రజలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామం నుంచి మరింతగా కూడా క్యాడర్ ను మరి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ తీసుకొచ్చి అక్కడ భారీ ర్యాలీ చేపట్టేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు.